హాయ్ అందరికీ. ఈరోజు మటన్ కర్రీని నేనే విధంగా చేస్తానో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం శుభ్రంగా కడిగిన మటన్‌ని ఒక కుక్కర్‌లో వేసుకొని పసుపు, ఉప్పు, టీ గ్లాసంత వాటర్ పోసుకొని 5, 6 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఉల్లిపాయలు, 6, 7 జీడిపప్పులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పాన్ పెట్టి ఆయిలు, చెక్క, లవంగాలు, అనాస పువ్వు వేసుకొని ఉల్లిపాయ, జీడిపప్పు పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఎండు కొబ్బరి పొడి వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఎండు కొబ్బరి పొడి పూర్తిగా ఆప్షనల్. ఇప్పుడు టమాటా పేస్ట్‌ని కూడా వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు వేయించుకొని, కారము, ధనియాల పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని, ఉడికించుకున్న మటన్ కూడా వేసుకొని మసాలా అంతా మటన్‌కి పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు సరిపడినన్ని నీళ్లు పోసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు, కారం చెక్ చేసుకొని పైనుంచి కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో 5-10 నిమిషాల వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చివరగా కొత్తిమీరేసుకొని సర్వ్ చేసుకోవటమే. అంతే, చాలా టేస్టీగా ఉండే మటన్ కర్రీ రెడీ. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థాంక్